అంటే ఈశ్వరుడు బ్రహ్మమే, జగత్తు బ్రహ్మమే, జీవను బ్రహ్మమే, బ్రహ్మము తప్ప మరొకటి లేదని చెప్పి ఇంక ఈ లోపల బయట అనేటువంటిది, దగ్గర దూరం అనేటువంటిది, ఉన్నతమైనది నీచమైనదని ఈ రకమైనటువంటి అభేదాలను చూడడు బుద్ధిలో. అప్పుడు ఇటువంటి జ్ఞానం ఎవరికైతే ఉందో అది తెలియదు అతడికి, భేదాలను చూడడు, ఏ రకమైన భేదమును. అప్పుడు అతడు జీవన్ముక్తుడు. అందుకనే కదా నారాయణ సూక్తంలో అనేక సార్లు జ్ఞాపకం చేస్తుంటాను. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మ అని ఆ నారాయణ సూక్తం. అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః.